నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంతా సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, శుభం యాదవ్. గురుగారు, ఇప్పుడు మనం జాతకం చూపించుకున్నప్పుడు రాహు మహర్దశ నడుస్తుంది అంటారు, అలానే కేతువు ఈ విధంగా అంటూ ఉంటారు కదండి. అప్పుడు ఆ టైంలో మనం ఎలాంటి రత్నం అంటూ ధరిస్తే మంచిది, ఎలాంటి ఫలితం అనేది ఉంటుందండి? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇప్పుడు దశల వారీగా చెప్పడం రత్నం అనే దగ్గరంటే లగ్నవారంగా చెప్తుంటామా. ఇప్పుడు మీరు రాహు దశ నడుస్తాం అనుకున్నాం. రాహు దశ అనేది 18 సంవత్సరాల దశ నడుస్తుంది. ఒకవేళ రాహు జాతకంలోని కానీ కొన్ని ప్లేస్లో ఉన్నప్పుడు మంచి యోగాన్ని ఇస్తుంటాడు, అద్భుతమైన యోగాలు. రాహు మామూలు కూడా మాయాధనం ఇస్తాడు, మ్యాజిక్ మనీ ఇస్తుంటాడు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచుతుంటాడు. ఈ రాహు అనేది కరెక్ట్గా ఉంటే ఇప్పుడు ఈ ప్రపంచంలోని ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకోండి, ఈ మీడియా అనుకోండి, ఇప్పుడు జరుగుతున్న మల్టీమీడియా అనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, ఇవన్నీ కూడా రాహు మాయే. ఇప్పుడు మన సినిమా చూస్తున్నాం, మామూలుగా అక్కడే ఉంది, ఒక స్క్రీన్ ఉంటుంది, ఒక కెమెరా ఫోకస్ పడితే అక్కడ సినిమా కనబడుతుంది. అంటే అదంతా మాయే కదా, నిజంగా అక్కడ మనిషి లేడు కదా స్క్రీన్ మీద. సో ఇదంటే ఈ మాయా ప్రపంచాన్ని అంతా నడుపుతుంది ఎవరంటే రాహు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంతా నడిపేది అంతా రాహు. సో అటువంటి రాహు మార్గదర్శ నడుస్తున్నప్పుడు ఒక రకంగా అంటే దాన్ని చూస్తారా, ఒక మనిషిని చెడుగా 10 సార్లు వాడు చెడ్డవాడు అయిపోయినట్టుగా ఈ రాహుగ్రహం అన్న కేతుగ్రహం అన్న మన వాళ్ళు ఒక నెగిటివ్ ఎనర్జీ ఫామ్ క్రియేట్ చేస్తారు. సో రాహుదశ వస్తే ఇంక వీడు ఎంత అయిపోయింది జీవితం అనుకుంటారు. అసలు రాహు లేని ప్రపంచమే లేదు. ప్రపంచంలో జరుగుతున్న వింతలు విశేషాలు మాయా ప్రపంచంలో జరుగుతున్నవన్నీ రాహు యొక్క ప్రభావం జరుగుతుంది. ఇది మనం రీసెర్చ్ చేస్తే మనకు తెలిసిన విషయాలు, మన పెద్దలు చెప్పిన విషయాలు, అని మా గురువులు చెప్పిన విషయాలు. కానీ ఇప్పుడు రాహు వచ్చేసరికి రాహు గారు దీపం పెట్టండి, కేతు వచ్చేసరికి కేతు సమం చేయండి, రాహు కేతులకేమో పూజలు చేయండి, లేకపోతే పని మేము చెప్తుంటాం. అన్లెస్ అంటే ఇట్ ఈస్ వెరీ బ్యాడ్లీ గోయింగ్ ఆన్. ఫర్ ఎగ్జాంపుల్ 12th హౌస్లో రాహు ఉన్నాడు, భయంకరంగా నష్టం చూపిస్తాడు. సో రాశిలో ఒక్కొక్కసారి ఉంటాడు, నేను చెప్తుంటాం. సో దశ జరుగుతున్నప్పుడు ఏంటంటే రాహు ఉండే ప్రదేశాన్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ దశ ఉన్నప్పుడు రాహు పొజిషన్ కూడా చాలా బాగుంది, జాతకరీత్యా బాగుంటే, అంటే పుట్టిన సమయం జాతకరీత్యా బాగుంటే మాత్రం అది హైప్ చేయడానికి మనం గోమేతకం పెట్టుకోమని చెప్తాం. వెరీ మచ్ గోమేతకం పెట్టుకోవడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రాహు 3వ ఇంట్లో ఉన్నాడు, 6వ ఇంట్లో ఉన్నాడు, 11వ ఇంట్లో ఉన్నాడు, లగ్నం నుండి జాతక లగ్నం నుండి ఉన్నాడు. 3వ ఇంట్లో విక్రమస్థానం అంటాం. 6వ ఇంట్లో అంటే 3, 6, 11 స్థానాల్లో పాపగ్రహాలు ఉంటాయంటే మంచి చేస్తాయి, శుభాన్ని సూచిస్తాయంటారు. నేను ఎప్పుడు అదే చెప్తుంటాను. పుస్తకంలో ఏముంది అదే కదా మనం చెప్పేది, మన సొంతంగా చెప్పడానికి ఏముంది ఇక్కడ, ఏముంది అది ప్రాక్టికల్గా ఎంతవరకు కరెక్టా చెక్ చేసుకుంటుంటాం. అలా జరిగినవి చాలామంది చూస్తుంటాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 3, 6, 11 స్థానంలో రాహు ఉన్నప్పుడు రాహు మార్గదర్శ మొదలైంది అనుకుంటాం. ఏం చేయాలి, వాడు డైనమిక్గా ఏమైనా స్టెప్ తీసుకుంటే హెల్దీ ప్రాఫిట్స్ చూపించాలి. 3, 6, 11 అనుకున్నాం. 3వ ఇంట్లో ఉన్న, 6వ ఇంట్లో ఉన్న, 11 ఉన్న ప్రాఫిట్ చూపించాలి. ఈ 3, 6, 11 స్థానంలో వాడు ఉన్నప్పుడు ఈ రత్నాన్ని కానీ మనం పెట్టుకుంటే, రాహు మార్గదర్శ వచ్చినప్పుడు కానీ గోమేతకం, ఇప్పుడు చూడండి గోమేతకం పెట్టుకున్నాను, నాకు 11th హౌస్లో ఉన్నాడు, మస్తు ప్రాఫిట్స్ చూపిస్తాడు నాకు, నో డౌట్ 100. ఇది పెట్టుకున్నాం కాబట్టి. సో ఇది పెట్టుకున్న తర్వాత చాలా డెవలప్మెంట్స్ కనబడుతుంది, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నమాట. అంటే ఎవరు అక్కలే, నేను పెద్ద ఎగ్జాంపుల్. అందరికీ హైదరాబాద్లో అందరూ తెలుసు, నేను ఎప్పుడు వచ్చాను ఎలా ఉన్నాను తెలుసు, ఇప్పుడు ఏంటి పరిస్థితి కూడా అందరికీ తెలిసిన విషయమే. సో ఇదేంటి రాహు మాయ అంటమాట, ఇది ఒక మ్యాజిక్ మాట. సో ఇదేంటని చేస్తారంటే, నీకు రాహు మార్గదర్శ సంబంధించి గోమేతకం ఎప్పుడైతే పెట్టుకుంటామో, రాహు ప్లేస్మెంట్స్ బాగుంటే పెట్టుకుంటే అది 100% దాన్ని 100 times పెంచేస్తుంది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని. ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికీ బెస్ట్ మీకు చెప్పాలంటే ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ శుక్రుడు రాహు కాంబినేషన్ బాగుంటేనే కానీ వాళ్ళు హైప్ కాలేరు. ఇవాళ రేపు జాతకాలు చాలామంది చెప్పేస్తుంటారు, ఏదో జాతకం లేకుండా హైప్ చేస్తుంటే మాట్లాడుతుంటారు, అది నిజమా కరెక్ట్గా కూడా తెలియదు. బట్ జాతకంలో కరెక్ట్గా పరిశీలించి, ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు జాతకాన్ని బాగా నమ్ముతారు, వాళ్ళు జెమ్స్ని నమ్ముతారు, తిదిరి వార నక్షత్రాలు నమ్ముతారు, ముహూర్తాన్ని చూస్తే కానీ ఫిలిం రిలీజ్ చేయరు. అలాంటి వాళ్ళకి అంటే ఆ ఫిలిం ఎలా నడుస్తుంది, దేని బేస్గా నడుస్తుంది అంటే రాహు యొక్క మాయ, శుక్రుడు యొక్క బలం, ఈ 2 కాంబినేషన్, బుధుడు యొక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఈ 3 బేస్ చేసుకుని ఫిలిం అనేది ఒక్కసారి హైప్ అవుతుంది. ఒక్కొక్క సినిమా టైంకి రిలీజ్ చేసిన టైంని బట్టి అది హైప్ అవుతుంది. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక సినిమా ఉంది, అదేమో హిట్టే కాలే కానీ టీవీలో రోజు 100 సార్లు వేస్తుంటారు, సూపర్ హిట్ అయిపోయిన సినిమా. మన మహేష్ బాబు గారు ఉంది, కలేజా అని ఒక మూవీని చిన్నప్పుడు చూశాను, హిట్ కాలేదన్న సినిమా చూస్తే బ్రహ్మాండం. తర్వాత దానంత మంచి కామెడీ మూవీ కానీ యాక్షన్ కానీ కొట్టలేదంటారు. అతడు ఇంకో సినిమా అయింది కదా, అంటే సరదా చెప్పాలి కదా, ఎగ్జాంపుల్ చెప్తున్నాం. కానీ థియేటర్లో వాడలేదు, అంటే ముహూర్త బలం లేని టైంలో వాళ్ళు కరెక్ట్గా దించితే ఆ సినిమా ఆడకపోయినా తర్వాత లేటర్ ఆన్ పుంజుకుంటుంది ఒక్కొక్కసారి. సో ఈ బలము, ఈ రాహు మాయ. బేసిక్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళకి ఏదైనా సక్సెస్ అవ్వాలంటే రాహు బలం కావాలి.
సో వాళ్ళకి గోమేదకం పెట్టుకోమని చెప్తామన్నమాట. అలాగే వ్యాపారస్తులు ఏంటంటే ఒక వ్యాపారం స్టాగ్నెంట్ అయి ఉంటుంది, గ్రోత్ అవ్వదు. ఒక ఫుడ్ ఇండస్ట్రీ తీసుకోండి, ఫార్మా ఇండస్ట్రీ తీసుకోండి, అగ్రికల్చర్ ఇండస్ట్రీ, అలాగైతే ఆర్గానిక్ ఇండస్ట్రీ, లేదా కెమికల్ ఇండస్ట్రీ ఏదైనా తీసుకోండి. అదేంటి అలా స్టాగ్నెంట్ అవుతుంది. ఏ రోజు రావాల్సిన 100 రూపాయల కంటే ఎక్కువ రావట్లే, అంతకంటే పెరగట్లే. సో దేర్ వాట్ వీ డూ అంటే అలాంగ్ విత్ ద బుధుడికి సంబంధించిన పచ్చతో పాటు రాహు కూడా పెట్టుకోమంటుంటా. ఇందాక మీరు అడిగారు కాంబినేషన్స్ అన్ని. సో అలాంటప్పుడు గోమేదకం పెట్టుకోమని చెప్తామన్నమాట. అలాగే 3, 6, 11 స్థానాల్లో లగ్నాలు ఉన్నప్పుడు అంటే గోమేదకం పెట్టుకోమని స్పెసిఫిక్గా చెప్తాం. పెట్టుకుంటే అంటే వాడు ఎగ్జాక్ట్లీ ఎంత బలం ఇవ్వాలి, వాడు ఎగ్జాక్ట్లీ ఏం ప్రాఫిట్ ఇవ్వాలి, వాడు ఎగ్జాక్ట్లీ ఏ మాయ చేసి మీకు ధనం ఇవ్వాలి. మోసం కాదు ఇక్కడ మాయ వేరు, మోసం వేరు. మాయ అంటే ఏంటంటే మనకు 10 రూపాయలు వస్తుంది 15 రూపాయలకి అమ్మనుకోండి, అది ఒక మాయ, ఒక బిజినెస్ సిస్టమ్. ఇక్కడ 10 రూపాయలు వస్తుంది 100 రూపాయలు అమ్మని ప్రేమ్ చేశాను, అది మోసం. సో రెండింటికి చాలా తేడా ఉంది. సో దాని వేరే గ్రహాల కారణం వల్ల వాళ్ళు అలా చేస్తుంటారు. ఇప్పుడు వేరేజ్ అంటే ఒక మాయ చేసి వ్యాపారం చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు ఉంది గోమేదకం పెట్టుకున్నాను, టీవీలో చెప్తున్నాను, అట్రాక్ట్ చేస్తాను, మాట్లాడితే వాళ్ళు నచ్చుతుంది. అమ్మ గురువుగారు చెప్పారు రత్నాలు పెట్టుకోవాలి, ఈయన ద్వారాగా పెట్టుకోవాలి, ఇంకెవరి దగ్గర వెళ్ళకూడదు, బాగా చెప్పారు అంటే ఆ అట్రాక్షన్ చేసేది ఎవరంటే గోమేదకం. అది జాగ్రత్తగా నా ఎవరు తీసుకొని వచ్చిందో ఇక్కడ నిజం చెప్తాం, బాబు ఇది ఎందుకు పెట్టుకోవాలని చెప్తాం అంటే ఇన్ డీటెయిల్గా వెళ్తాం డయాగ్నోస్ చేసి. అంటే ఇక్కడ రావాలి కదా వ్యక్తి, ఈ రావడానికి చేసేది అంటే రాహుమాయ. ఒక సినిమా చూడాలి కదా జనాలు వచ్చి థియేటర్కి, అది చేసేది రాహుమాయ అన్నమాట. సో రాహు అనేది గోమేదకం అనేది అందుకోసం పెట్టుకోవాలి, అట్రాక్ట్ చేయడానికి. అది అట్రాక్ట్ చేస్తూ ధనం ఇవ్వాలి. ఓన్లీ అట్రాక్షన్ సరిపోదు కదా, ధనం కూడా రావాలి కదా. ఇప్పుడు నాకు దగ్గర ఎవరైనా వస్తే వాళ్ళు ఏదో దక్షిణ ఇచ్చుకుంటాను, ఇచ్చుకుంటే నాకు ధనం వచ్చినట్టే కదా. సో అలా అట్రాక్ట్ చేసి సినిమాకి వెళ్ళారనుకోండి, వాడికి ధనం వెళ్తుంది కదా. సినిమా చూసినట్టుంటే ధనం వెళ్తుంది, అంటే ఎంటర్టైన్మెంట్ జరుగుతుంటుంది, ధనం కూడా వస్తుంటుంది వాళ్ళకి. సో అలాంటి క్రియేషన్ చేసేది రాహు కాబట్టి రాహుని ఎప్పుడు మనం అంచనాలు వేయకూడదు, తక్కువ అంచనా వేయకూడదు. అగైన్ బేస్డ్ ఆన్ అది 12,000 ఉంటే ఖర్చు పెట్టించి నరకం చూపిస్తాడు. అలా 8,000 ఉన్నాడు అనుకోండి, ఆరోగ్యం మీద అటాక్ చేస్తాడు, అప్పుడు మనం గోమేదకాలు పెట్టుకోకూడదు. అలాగే 2nd హౌస్లో ఉన్న కుటుంబ పరంగా ఇబ్బంది పెడుతుంటాడు, ఆ టైంలో మనం గోమేదకం పెట్టుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది అగైన్ డిపెండ్స్ ఆన్ వేర్ ద రాహు ఈజ్ ప్లేస్డ్. ఇది ఒక టిపికల్ ప్లానెట్. అది టిపికల్ అంటే అది గోమేదకం ఎలాంటిదంటే మాయా గ్రహం అంటాం రాహు అనేది. అది ఏ రాశిలో ఉంటే ఆ రాశి ప్రభావం, ఏ నక్షత్రం మీద ఆ నక్షత్ర ప్రభావం, అలాగే ఏ గ్రహంతో కలిసి ఆ గ్రహ ప్రభావం తప్ప తన సొంతంగా ఒక వాసన లేదు, సొంత క్యారెక్టర్ అంటే లేదు. సో రాహుకి సంబంధించి గోమేదకం పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా చూసి మనం పెట్టుకోగలిగితే డెఫినెట్గా 100% సక్సెస్ ఉంటుంది. ఒక్కసారి చూడండి మనం ఉంటాడు, వీడు నిన్నటి వరకు ఏదోలాగా ఉండేవాడరా, ఇప్పుడు ఇలా తయారైపోయాడంటారా, ఇంత పవర్ఫుల్గా అయిపోయాడు ఏంటి అని అంటుంటా. మన సినిమా రంగంలో కూడా చాలామంది చూస్తుంటారు. మెయిన్గా సినిమా వాళ్ళకి ఎందుకు నేను చెప్తున్నానంటే వాళ్ళు తెలుసో తెలియదే కానీ మ్యాజిక్ చేసేది మాత్రం రాహు వాళ్ళకి. సో గోమేదకం చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. సో యూ కెన్ గో విత్ దాట్, దట్స్ నో ప్రాబ్లం. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శుభం. నమో నారాయణ.